హలో సార్. హలో గోవింద్. సో 2 పెద్ద సినిమాలకు సంబంధించి, పెద్ద స్టార్‌కి సంబంధించి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అది కూడా బిజినెస్‌కి సంబంధించి. ఓకే. అందులో ఒకటి 'అఖండ 2 తాండవం' బాలకృష్ణ గారి సినిమా. డిసెంబర్ 5న వస్తోంది. సో డామ్ షూర్ అది. రెండోది మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 'మనశంకర వరప్రసాద్' గారు. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. డేట్ ఒకటి కన్ఫర్మ్ కాలేదు. అవును. అయితే ఈ 2 సినిమాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ 'మనశంకర వరప్రసాద్‌కే ఎక్కువైంది అనేది ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అవుతున్న న్యూస్. సో ఇది నిజమా? అబద్ధమా? ఎంతవరకు ఈ న్యూస్‌లో ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? మామూలుగా అయితే ఈ 2 సినిమాలకి మంచి క్రేజ్ ఉందనే మాట నిజం. హ్మ్. అయితే పోలిక తీసుకురావటం అనేది అంటే ఒక స్టార్‌కి, ఇంకో స్టార్‌కి మధ్య ఆ పోలిక అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే అప్రస్తుతం అని చెప్పేసి నేను అనుకుంటాను. హ్మ్. అయినప్పటికీ కూడా ఈ ఇప్పుడు ఏదైతే జరుగుతా ఉందో ఒకటి 'అఖండ 2 తాండవం' అనేది ఆల్రెడీ హిట్ అయినటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమాకి సీక్వెల్. హ్మ్. పైగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి ఉన్నటువంటి క్రేజీ, అలాగే ఆ సినిమా మీద దాని చుట్టూ ఉన్నటువంటి హైప్ ఏదైతే ఉందో, హ్మ్. ఇప్పటి వరకు కూడా అటు బోయపాటి శ్రీను కెరీర్‌లో చూసుకున్నా, ఇటు బాలయ్య కెరీర్‌లో చూసుకున్నా గానీ, అత్యధిక ప్రీ బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమా అనేది నో డౌట్. హ్మ్. సో, 'అఖండ అది 2'. 'అఖండ 2' అనేది. హ్మ్. సో, వరల్డ్ వైడ్‌గా ఆ సినిమాకి ఆల్మోస్ట్ 130,00,00,000 వరకు కూడా ప్రీ బిజినెస్ వాల్యూ జరిగినట్టు సమాచారం. హ్మ్. 'అఖండ' అనే సినిమాయే దాని కెరీర్‌లో 130,00,00,000 సంపాదించింది. అది ఇప్పుడు దీనికి ప్రీ బిజినెస్ వాల్యూ జరిగింది. హ్మ్. అంటే అది సో ఆ సినిమాకి ఓవరాల్‌గా వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో, రిటర్న్స్ ఏదైతే ఉందో, ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ప్రీ బిజినెస్ బిజినెస్ జరిగిపోయింది. జరిగింది. అంటే ఈ సినిమాకి కనీసం 200,00,00,000 మించినటువంటి గ్రాస్ అనేది రావాల్సి ఉంది. హ్మ్. అంటే 'అఖండ'కి ఏదైతే వచ్చిందో కలెక్షను, హ్మ్. ఆల్మోస్ట్ దానికి రెట్టింపు కలెక్షన్ ఈ సినిమాకి హ్మ్. టార్గెట్ అని చెప్పాలి. హ్మ్. సో, అందువల్ల ఈ సినిమా అనేది బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు, రిలీజ్‌కి ముందు జరిగినటువంటి థియేట్రికల్ ప్రీ బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ, హ్మ్. అలాగే నాన్ థియేట్రికల్ వాల్యూ పరంగా చూసుకున్నా కానీ హైయెస్ట్ అని చెప్పాలి. సో, అందువల్ల అంటే 2 కంబైన్డ్‌గా చూసుకుంటే హ్మ్. ఆల్మోస్ట్ 200,00,00,000 వ్యాపారం జరిగింది. హ్మ్. సో, అది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి వాళ్ళ కెరీర్‌కి. హ్మ్. అయితే వేరేజ్ ఆ సినిమాని 'మనశంకర వరప్రసాద్' గారితో హ్మ్. పోల్చి చూసేటప్పటికి తక్కువ అనిపిస్తుంది. హ్మ్. 'మనశంకర వరప్రసాద్' గారు అనేది హ్మ్. సో, సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమా కంప్లీట్. ఇదేమో 'అఖండ 2' వచ్చేటప్పటికి హ్మ్. ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. హ్మ్. అది 'మనశంకర వరప్రసాద్' గారు వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హ్మ్. రెండిటికి తేడా ఉంది. పైగా అది సంక్రాంతి సినిమాగా ముందుగానే వాళ్ళు పబ్లిసిటీ అవును. పెట్టేశారు. అనిల్ రావిపూడికి ఉన్నటువంటి ఇమేజ్ మనందరికీ తెలిసిందే. హ్మ్. వెంకటేష్ గారి కెరీర్‌లో ఆయన కల్లో కూడా ఊహించనంతటి కలెక్షన్‌ని ఆ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతోటి సంపాదించి పెట్టింది అనిల్ అనిల్ రావిపూడి. రావిపూడి. అవును. నో డౌట్ అది. హ్మ్. సో, అదే అనిల్ రావిపూడి బాలకృష్ణ గారితో వచ్చేటప్పటికి 'భగవంత్ కేసరి' అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక ఎమోషనల్ డ్రామాని తీశారాయన. హ్మ్. ఆయనకి హీరోయిన్ అనేది అక్కడ రొమాన్స్ అనేది ఏమి లేకుండా హ్మ్. శ్రీలీలని అప్పటికే హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక గ్లామర్ హీరోయిన్ తీసుకొచ్చి హ్మ్. ఆయనకి ఆల్మోస్ట్ కూతురుగా చూపించి హ్మ్. మెప్పించడం అనేది కూడా చిన్న విషయం కాదు. అవును. ఒక కొత్త బాలయ్యని ఒక కొత్త పాత్రలో పరిచయం చేసినట్లుగా హ్మ్. ఆయన చేశారు. అది సక్సెస్ అయింది. సో, ఇప్పుడు అదే అనిల్ రావిపూడి మళ్ళీ ఇక్కడికొచ్చి చిరంజీవి గారి దగ్గరికొచ్చేటప్పటికి ఆయన్ని ఒక ఫ్యామిలీ మ్యాన్‌గానే చూపిస్తూ ఉన్నారు. హ్మ్. ఏదైతే 'మీసాల పిల్ల' అనేటువంటి సాంగ్ వచ్చిందో, హ్మ్. అది ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సాంగ్ మనం చూసాం. అవును. సో, పైగా ఏందంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చిరంజీవి, 'నయనతార' అండ్ నయనతార 'చిరంజీవి' గారి కెమిస్ట్రీ. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది ఆ పాటలో చూస్తేనే అర్థమైపోతుంది. హ్మ్. అందువల్ల ఆ పాట వచ్చిన తర్వాత ఆ సినిమా మీద మరింత హైప్ వచ్చిందని అవును. చెప్పాలి. అందు గురించే 'అఖండ 2' కంటే కూడా ఎక్కువ అయింది అని చెప్పి మనకు ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. హ్మ్. ఆల్మోస్ట్ థియేట్రికల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకున్నప్పుడు 160,00,00,000 వ్యాపారం జరిగింది దాని మీద. అంటే హ్మ్. ఒక 30,00,00,000 వరకు ఎక్కువ. హ్మ్. 'అఖండ 2'తో పోల్చుకుంటే అనేది ట్రేడ్ వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. హ్మ్.
సో అది క్రేజ్ సపరేట్, దానికి ఉన్నటువంటి డిఫరెంట్ గా సెపరేట్, అది ఎందుకంటే వేరే స్కూల్ సినిమా. కానీ ఉమ్, కంప్లీట్ జోనర్ కానివ్వండి వేరే. అదే అందువల్ల అది అంటే 160 కోట్ల రూపాయల బిజినెస్ ఎందుకు జరిగిందంటే దాని మీద వచ్చినటువంటి హైప్, పైగా ఫస్ట్ కొలాబరేషన్ చిరంజీవి అనిల్ రావుపూడి ఫస్ట్ కొలాబరేషన్, పైగా తను ఏదైతే పబ్లిసిటీ కంటెంట్ ఇస్తూ వచ్చాడో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, ఓపెనింగ్ నుంచి అది మెయింటైన్ చేశాడు ఆయన. నయనతార దగ్గరికి వెళ్ళి ఆమె నుంచి ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని ఒక వీడియో చేసుకుని ఆమె చేత మాట్లాడించి, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అలాంటిది నయనతార ఎరిగి ఉండదు, అవును. మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటిది కూడా ఒక వీడియో నయనతార నుంచి వస్తుందని. అలాంటిది చెప్పి చేయించుకోగల చాకచక్యం ఉన్నవాడు అనిల్ రావుపూడి. అట్లాగే ఉదిత్ నారాయణ దగ్గరికి వెళ్ళి సింగర్, ఆయన దగ్గర కూడా ఒక వీడియో చేయించుకున్నాడు. సో అట్లా ఈ తరహా పబ్లిసిటీ కంటెంట్ తోటి అతను తన వైపు మొత్తాన్ని, అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలటువంటి సమర్థుడు. సో అట్లా పైగా ఏంటంటే తనకి కామెడీలో మంచి పట్టు ఉంది. యాక్షన్ ఒక పక్క, యాక్షన్ ఎంత బాగా తీయగలుగుతాడో, యాక్షన్ బ్లాకుల్ని వాళ్ళని ఎలా డిజైన్ చేయగలుగుతాడో, తనకు కావాల్సినట్టు యాక్షన్ కొరియోగ్రాఫర్తో చేయించగలుగుతాడో, అదే సమయంలో కామెడీని కూడా అంత బాగా, ఆ సీన్స్ ని అంత బాగా రాసుకోగలడు. అవును. సో చిరంజీవి గారు కామెడీకి సో ఎలాంటి పేరు ఆయనకు తెలుసు, మంచి కామెడీ. ఆయన మెగాస్టార్ అవటంలో కేవలం యాక్షన్ స్టార్ మాత్రమే కాదు, కామెడీ కూడా అంత బాగా పండించగలరు కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆయన దగ్గరయ్యారు. అన్ని వయసుల ఆడియన్స్ ఆయన అభిమానులే. అందులో కామెడీ కూడా ఆయనకి చాలా బలం అయింది. ఆయన స్ట్రెంగ్త్ లో కామెడీ పండించడం ఒక స్ట్రెంగ్త్. అందుకల్ల మాసులు అంతగా ఆయన వెళ్ళిపోయారు. సో దాన్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పాలి అనిల్ రావుపూడి. అందు గురించే అది 160 కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ కంపేర్ చేసేటప్పుడు వచ్చేటప్పటికి కొంచెం బాలయ్య అభిమానులకి ఇక్కడ సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. మా హీరో ఎక్కువ ప్రీ బిజినెస్ జరుపుకుంది మా సినిమా అని వాళ్ళు అంటే, మాది బాలయ్య కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకుంది మాది అని చెప్పేసి వీళ్ళు. కానీ పోలికి వచ్చేటప్పటికి ఇలాంటి ఒక నడుస్తూ ఉంది. చూద్దాం, అల్టిమేట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది కదా, సో ఎంత కలెక్షన్ సాధిస్తుంది అనేది అక్కడ మళ్ళీ ఆ పోటీ అనేది నడుస్తుంది. సో ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా చూసుకున్నప్పుడు చిరంజీవి గారి సినిమా కొంచెం ఎక్కువ అయినట్టు మనకు కనిపిస్తుంది. బట్ వేరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత కూడా ఈ పోటీ ఎటుదిరిగి ఉంటుంది సోషల్ మీడియాలో. ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఆ చర్చ నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే 2 సినిమాల మీద మంచి పాజిటివ్ బజ్జే ఉందని చెప్పాలి. సో రెండు భిన్నమైనటువంటి కథలతో వస్తున్నటువంటి, భిన్నమైనటువంటి మేకింగ్ స్టైల్ కలిగినటువంటి ఇద్దరు దర్శకుల నుంచి వస్తున్నటువంటి సినిమాలు దేనికి దానికే ఖచ్చితంగా బాగా ఆడతాయనే నమ్మకాన్ని ఇండస్ట్రీ అలాగే ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి చూద్దాం సినిమాలు, ఆ 2 సినిమాలు, ఎందుకంటే ఒక నెల గ్యాప్ తోటి 2 సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి అదే 30-35 రోజుల తేడాతోటి 2 సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. సో చూద్దాం ఏ సినిమాకి జనాదరణ ఎలా ఉంటుంది ఏంటనేది. రైట్, చూసారు కదండి, మనశంకర్ ప్రసాద్ అండ్ అఖండ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కి సోషల్ మీడియా జరుగుతున్న ఒక ట్రెండింగ్ న్యూస్. అలాగే రేపు 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ కు సంబంధించి కూడా ఇలాంటి న్యూస్ ఒకటి గ్యారంటీగా వైరల్ అవుతుంది. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.